అందుకనే మేము ఈ క్రైస్తవంలో బలంగా పెరగాలంటే మా కుటుంబాల నుంచి దూరంగా ఉండాలి, అదొక్కటే మాకు మార్గము అని బ్రెయిన్ వాష్ అయిందనమాట వీళ్ళకి. దాని ద్వారా వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు చర్చిలో ఉండేవాళ్ళు. ఈ చర్చిలో ఉండి వీళ్ళు ఏం చేసేవాళ్ళు, వీళ్ళేం చదువులేని వాళ్ళు ఏం కాదు, చక్కగా చదువుకుని వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుతో వాళ్ళ తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన వాటితో మంచిగా చదువుకుని కరెక్ట్గా ఉద్యోగం వచ్చే టైంకి వీళ్ళు వచ్చి చర్చిలో కూర్చునేవాళ్ళు. ఈ చర్చిలో కూర్చుని వీళ్ళు చేసే పనులు ఏంటబ్బా అంటే పొద్దునెళ్ళి ఏదో స్కూల్లో టీచర్ లాగో లేకపోతే మోస్ట్లీ నర్సెస్, టీచర్లు నర్సులు ఈ 2 ఉద్యోగాలే వీళ్ళకు ఉండేవి మోస్ట్లీ అక్కడ ఉన్న వాళ్ళందరూ. సో వాళ్ళు ఉద్యోగాలు చేసి వచ్చి సాయంత్రం వచ్చేసరికి ఈ పెద్ద చర్చ్ ప్రాపర్టీ దీన్ని ఊడవటాలు తుడవటాలు బూజు కొట్టడం ఇది వీళ్ళ పని. ఒకలాగా చెప్పాలంటే వీళ్ళు ఒక పాచి పనులు లేకపోతే ఆయా పనులు ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు అనమాట. కానీ వాళ్ళ దృష్టిలో ఏంటి, ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు దేవుడి కోసం చేస్తున్నారు. వీళ్ళు అంట్లు కడగడాలు